2024 ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. జిల్లాలో 10 స్థానాలుంటే కేవలం 3 సీట్లకే జగన్ పార్టీ పరిమితమైంది. సొంత జిల్లాలో వైసీపీ పార్టీకి పూర్తి డ్యామేజ్ అయింది. దీంతో జగన్ కీలక రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. మొన్నటి వరకు తన తమ్ముడు అవినాష్ రెడ్డినే నమ్ముకుని రాజకీయం చేసిన జగన్ ఇప్పుడు కొత్త రూట్ ని వెతికారు. తన సొంత మేనమామ కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని కడప జిల్లా కొత్త ప్రెసిడెంట్ గా నియమించారు. ఇక కడప వైసీపీ ప్రెసిడెంట్ గా ఎన్నికైనప్పటి నుంచి రవీంద్రనాథ్ రెడ్డి దూకుడు పెంచారని చెప్పవచ్చును. ఒకవైపు మీడియా సమావేశాలు, మరోవైపు పార్టీ కార్యక్రమాలతో జిల్లా వైసీపీ నేతలను ఉత్తేజపరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కడప జిల్లా కేంద్రంలో నిర్వహించిన వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారాయి. పుష్ప సినిమాలో మాదిరి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తమ రాజకీయ ప్రత్యర్థులను రప్పా సినిమా చూపిస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనానికి తెరతీశాయో తెలిసిందే. దీనికి కొనసాగింపుగా తాజాగా రవీంద్రనాథ్ రెడ్డి మరింత వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేశారు. దీనికోసం ప్రతి వైసీపీ కార్యకర్త ఒక బుక్ తెరవాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బుక్ లో పేర్లు ఉన్న వారిపై రప్పా అంటూ కార్యకర్తలతో నినాదాలు చేయించారు. కార్యకర్తలు కేసులకు భయపడకూడదని, ఎవరిపై ఎక్కువ కేసులుంటే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి అంత ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఎన్నికల వేళలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీల అమలుపై టీడీపీ నేతల్ని అన్ని స్థాయిల్లో చొక్కా పట్టుకుని నిలదీయాలన్న ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే దీనికి టీడీపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. కడపలో వైసీపీ నేతలు అంజాద్ బాషా, రవీంద్రనాథ్ రెడ్డిలు సంస్కృతి మరిచి మాట్లాడుతున్నారని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి విమర్శించారు. రప్పా అంటే భయపడేవాళ్లు ఎవరూ లేరన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఐఏఎస్, ఐపీఎస్లను ఇష్టానుసారంగా వాడుకున్నారని గుర్తు చేశారు. తనను సైతం కిడ్నాప్ చేసి హత్య చేయాలని వైసీపీ ప్రయత్నాలు సైతం చేసిందన్నారు. కానీ కేవలం మీడియా వల్లే తాను బ్రతికి బయటపడ్డానని వివరించారు. ఏడాది పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో జగన్ బ్రాండ్ మద్యం తాగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. సీఎం చంద్రబాబు పాలనతో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. వైసీపీ నేతల రప్పా కామెంట్లు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ రప్పా అంటే కడపలో ఆయన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషాలు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ వైసీపీ శ్రేణులు రప్పా మాట్లాడుతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని గుర్తు చేశారు. కడపలో ఉక్కు పరిశ్రమ పనులు కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు తప్పిస్తున్నారని వివరించారు. వైసీపీ ఈ తరహా వ్యాఖ్యలకు టీడీపీ భయపడదన్నారు. వైసీపీ నేతల వ్యాఖ్యలకు ప్రజలు ఇప్పటికే విసిగిపోయున్నారని వివరించారు. 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అడ్డదార్లు తొక్కిన వైనాన్ని ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు. సంస్కారం లేకుండా మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారని వైసీపీ నేతలకు శ్రీనివాసరెడ్డి హెచ్చరిక జారీ చేశారు. మరి ఈ రప్పా రాజకీయం ఎక్కడ ముగుస్తుందో వేచి చూడాల్సిందే.